రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఏపీ ప్రభుత్వం మరికాసేపట్లో ప్రారంభించనుంది. విజయవాడలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 అందించనుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు మొత్తం 436 కోట్లు ఖర్చు చేయనుంది ఏపీ సర్కార్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక కొత్త పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కొత్త పథకం అనేది రూపొందించారు. ఇటీవల చూసుకున్నట్లయితే ఉచిత బస్సు స్త్రీశక్తి పథకంతో ఆటో డ్రైవర్లు జీవన వృత్తి కోల్పోతున్నామంటూ కూడా వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెలిబుచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. మరికొద్ది సేపట్లో ఈ పథకం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఇది ఉందో సంవత్సరానికి 15,000 రూపాయలు దాటి మీకు ఉపయోగం అంటారు? చాలా ఉపయోగపడుతుందండి. ముందుగా బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్త్రీశక్తి పథకం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసి మాకు ఎంతో మేలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ కొత్త పథకం మీకు ఆర్థిక వృత్తి పెంచుతుంది అనుకుంటున్నారా? ఇది మాకు బాగా వృద్ధి చెందుతుందండి. మాకు బాగా మంచి చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఏదైతే ఆటో డ్రైవర్ల సేవలో అంటున్నారు కదా, అంటే మీకు ఎందుకని, అంటే మీరు ఇది ఉచిత బస్సు వల్ల మీకు నష్టం కలుగుతుంది? నష్టం కలుగుతుంది కదండి, మరి నష్టం కలుగుతుంది కాబట్టి పర్లేదు, ఏదో రకంగా కొద్దిగా ఆర్థికంగా పైకి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చూసుకుంటే మంత్రి నారా లోకేష్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వీళ్ళందరూ కూడా సీతానగరం చేరుకుంటారు. ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఆటోలో వీళ్ళందరూ కూడా విజయవాడకు చేరుకొని విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపల్లి స్టేడియంలో కూడా ఒక బహిరంగ సభ అనేది ఏర్పాటు చేశారు. ఆ సభలో ఈ కొత్త పథకానికి కూడా వాళ్ళు శ్రీకారం చుట్టున్నారు. ఈరోజే వాళ్ళందరికీ కూడా అకౌంట్లోకి సంబంధించి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఆ నగదును కూడా జమ చేయనున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టే మొత్తం 2.9 లక్షల మంది ఈ పథకానికి అర్హుల కింద భావిస్తున్నారు. దాదాపు 426 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు అవుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే గతంలో చూసుకున్నట్టే వాహన మిత్ర పథకం కూడా అమల్లో ఉండేది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పథకానికి పేరైతే మార్చారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలా వద్దా అనే దానిపైన కూడా తీవ్రమైన చర్చలు అయితే జరిగినాయి. అయితే ఏదైతే స్త్రీశక్తి పథకం అనేది ప్రారంభించారో రాష్ట్ర ప్రభుత్వం, తద్వారా కూడా ఆటో డ్రైవర్లకి జీవన వృత్తి కోల్పోతూ ఉందంటూ కూడా ఆటో డ్రైవర్ల ఆందోళన కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనూ వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కలవటం, అలాగే ముఖ్యమంత్రి నుంచి కూడా సానుకూల స్పందన రావటం, ఈ నేపథ్యంలోనే వాళ్ళకు కూడా ఈ గతంలో ఏదైతే వాహన మిత్ర పథకం ఉందో ఆ వాహన మిత్ర పథకాన్ని తిరిగి ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక పేరు మార్చి ఆ పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు కూడా అందించే లక్ష్యంతో ఈ పథకానికి అయితే శ్రీకారం చుట్టారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో సీతానగరం నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక్కడి నుంచి కూడా ఆటోలో ప్రకాశం బ్యారేజీ వరకు వచ్చి అక్కడి నుంచి కూడా తిరిగి ర్యాలీగా కూడా సింగనగర్ మాకినేని బసవపల్లి స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పడింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల సమీకరణ కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఏదైతే సూపర్ 6 పథకాలు అమలైనాయో దాంతోపాటు ఇటువంటి కొత్త పథకాలు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా తాము ప్రజలకి సంబంధించిన అనేక సంక్షేమ పథకాల అమలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మేము అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. ఎవరెన్ని విమర్శలు చేసినప్పటికీ ప్రజల ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు వాటిని అమలు చేసి ప్రజాప్రభుత్వంగా తాము పేరు తెచ్చుకుంటామంటూ కూడా అంటున్నారు.